హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోత్స్ని డైరీస్. ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి కాలేజ్లో మాకు దివాళీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. దానికోసం మేమంతా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సెలబ్రేషన్స్ ఇవి, మేము అటెండ్ అవుతుంది కూడా. లైక్ దివాళీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. లాస్ట్ టైం హోలీ కూడా జరిగింది, కానీ ఆ టైంలో మాకు కుదరలేదు వెళ్ళడానికి. సో ఆ మూమెంట్స్ అన్నిటిని క్యాప్చర్ చేయడానికి నేనైతే ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మీకు కూడా చూసినట్లుంటుంది ఎట్లా జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. సో ఇది ఈవినింగ్ టైంలో జరుగుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. బట్ చూడడానికి ఎలా ఉందో చూసారా, సన్సెట్ అయిపోయింది. అండ్ వింటర్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే 4:30 కల్లా మనకి సన్సెట్ వచ్చేసేసి మనకి చాలా చీకటి అయిపోయింది అనమాట. యూజువల్లీ మనకి సమ్మర్ టైంలో ఎట్లా ఉంటుంది అంటే 7-8 అయినా కూడా మనకి ఇంకా చీకటి పడదు, లైటింగ్ ఉంటుంది. ఇప్పుడైనా త్వరగా చీకటి అయిపోతుంది. బట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. నైట్ టైము చలి కూడా పెరుగుతుంది ఈ మధ్య. అండ్ కాలేజ్ అయితే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. నైట్ అయిపోయేసరికి లైట్స్ పెట్టేసేసి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. లైక్ ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అది మీకు చూపిద్దామని క్యాప్చర్ చేశాను. ఇంకా మేమైతే ఇలా నడుచుకుంటూ SMSUకి అయితే వెళ్ళిపోయాము. ఆ ప్లేస్లో మనకి ఇక్కడ ఈవెంట్ అయితే జరుగుతుందనమాట. అందరూ ట్రెడిషనల్స్లో రెడీ అయ్యి వచ్చారు. లైక్ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. అందరూ కలర్ఫుల్గా ట్రెడిషనల్స్లో చూసి చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ ఎవరు డైలీ ఇక్కడ ట్రెడిషనల్స్లో రెడీ అవ్వరు. అండ్ మనకైతే వెళ్ళగానే ఒక టికెట్ ఇచ్చారు. అండ్ భరతనాట్యంతో స్టార్ట్ చేశారు. యాజ్ యూజువల్గా మన ట్రెడిషన్స్ అన్నిటిని ఫాలో అవుతున్నట్లే అనిపించింది నాకు. ఇంకా తర్వాత ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి పకోడీ అను టీ అయితే పెట్టారనమాట. చాలా బాగుంది. అండ్ మేము బాగా ఎంజాయ్ చేశాము. అండ్ తర్వాత ఇంకా డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. మీరు కూడా చూసేయండి ఎట్లా జరిగాయి అని చెప్పి. అండ్ మన ఈవెంట్లో ఇండియన్సే కాకుండా అమెరికన్స్ ఉన్నారు, నైజీరియన్స్ ఉన్నారు, అండ్ వైడ్ వెరైటీ ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారనమాట. బికాస్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి ట్రెడిషన్స్ అంతా కొత్త కదా. నాకైతే హ్యాపీగా అనిపించింది. ఒక ఆమె వచ్చి ఎట్లా చేస్తారు, ఈ డ్రెస్సెస్ ఎక్కడివి, మీకు ఇండియా నుంచి తెచ్చుకున్నారా అట్లా అడుగుతూ ఉంది. నేనైతే ఇట్లా రెడీ అయ్యాను. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే ఇంకా అయిపోలేదనమాట. ఇంకా అందరూ పర్ఫామ్ చేస్తూనే ఉన్నారు. లైక్ చాలామంది అయితే చాలా బాగా చేశారనమాట. బాగా నచ్చింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇలాంటి ఈవెంట్స్ అనేవి ఇక్కడ పద్దపద్దాక జరగవు. జరిగినా కూడా ఇంతమంది క్రౌడ్ రారు. తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడండి, చాలా బాగుందనమాట. అండ్ ఎవ్రీ టేబుల్ దగ్గర ఇలాంటి క్యాండిల్స్ అయితే పెట్టారు. ఇంకా దివాళీ వైబ్స్ ఇవ్వడానికి. బికాజ్ ఇంతకు మించి వాళ్ళు చేయలేరు కదా. లైక్ వీళ్ళకి ఇంకా క్యాండిల్స్ అవన్నీ తెచ్చి పెట్టలేరు కదా. సో చూడడానికి అయితే చాలా బాగున్నాయి. నాకైతే నచ్చాయి అనమాట. అండ్ తర్వాత లాస్ట్లో గ్రూప్ ఫొటోస్, డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళందరితో దిగారు. ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిందనమాట. ఇక్కడ ఫుడ్ సర్వ్ చేయడానికి లైన్లో నుంచున్నాము. అండ్ వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ పెట్టారు. మొత్తం మన ఫుడ్డే, బట్ టేస్ట్ అయితే అలా ఉండదు. బట్ కానీ కొంచెం పర్లేదు అనిపించింది. ఒక సైడ్ డీజే పెట్టి డాన్స్ వేస్తున్నారు అందరూ. ఇంకొక వైపు మేమైతే ఫుడ్ అయితే సర్వ్ చేసుకుంటున్నాము. అండ్ చికెన్ కర్రీ, బిర్యానీ పెట్టారు. అండ్ కొంచెం బగారా రైస్ పెట్టారు. లైక్ ఫుడ్ ఇంకా ఒక పరోటా పెట్టారు. ఇంక తర్వాత ఇది రాజ్మా కర్రీ లాంటిది ఒకటి పెట్టారనమాట. ఇక్కడ సర్వ్ చేస్తుంది అమెరికన్స్. వాళ్ళకి ఏ ఫుడ్ ఎట్లా సర్వ్ చేయాలో తెలియదు కదా. సో వాళ్ళకి తెలియలేదనమాట ఏ క్వాంటిటీ ఎంత పెట్టాలి అని చెప్పి. అంత చాలా తక్కువ కొంచెం కొంచెమే పెట్టారు. బట్ ఫుడ్ కూడా నాట్ అప్ టు ద మార్క్. స్వీట్స్ అన్నీ పెట్టారు, కానీ అవి మన ఇండియన్ టేస్ట్ అంత రాలేదు. బట్ పర్లేదు, ఇంకా అందరం కూర్చొని తినడానికి బాగుంది. అందరం కలిసి టైం స్పెండ్ చేయడానికి బాగుంది అని నాకు అనిపించింది. ఇంకా అంతే, ఇంకా ఫుడ్ అంతా ప్లేట్లో సర్వ్ చేసుకుని కూర్చొని ఇంకా వీళ్ళు డీజే ఆడుతుంటే మేము చూస్తూ తింటూ ఉన్నాము. అందరూ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. నేను కూడా డ్యాన్స్ చేశాను. లైక్ నాలో ఉన్న ఇన్నర్ చైల్డ్ బయటకు వచ్చేసింది అనమాట. చాలా ఎంజాయ్ చేశాము. తను చూసారా ఎట్లా వైబ్ అవుతున్నాడు. అట్లా చాలామంది ఉన్నారు. చాలా వీడియోస్ నేను క్లిప్స్ తీసాను, కానీ అవన్నీ కొన్ని మిస్ అయ్యాయి. మీరు చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, వీళ్ళకి సాంగ్ తెలిపిన భలే వైబ్ అవుతున్నారే అని. ఇంకా మేము కూడా కొంచెంసేపు మంచిగా డాన్స్లు వేసుకుని పాటలు పెట్టేసుకుని బాగా ఎంజాయ్ చేసాము. ఇలా అయితే జరిగిందనమాట దివాళీ ఈవెంట్. నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడో ఒకసారన్నా జరగాలి కదా. అప్పుడే కదా మనకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నప్పుడు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ ఫాలో.